ఇది ట్యూస్‌డే మినీ వ్లాగ్. పాలు తొందరగా పొంగిపోకుండా ఉండడానికి ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ చూసిన టిప్ ఈరోజు గుర్తొచ్చిందనమాట. రెగ్యులర్‌గా అయితే గుర్తుంటుందో లేదో ఈరోజు ఇప్పటికైతే గుర్తొచ్చింది. కొందరైతే స్టవ్ సిమ్‌లో పెట్టి ఒక స్పూన్ ఏదైనా సపోర్ట్ పెట్టమన్నారు. కొందరైతే గ్లాస్‌ని పాలలో వేయమన్నారు. ఇలా ఎప్పుడో విన్న ఆ టిప్స్ అన్నీ ఈరోజు గుర్తొచ్చి అలా చేశాను. అదే వర్క్ అయింది. ఈ మాడం, వానల కారణంగా నేను 3-4 డేస్ అయింది బయట ముగ్గు పెట్టి. ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే ఈ వాన నీళ్ళతో వానకి చెట్లు బాగా పెరుగుతాయి. ఈ రోజా పూల మొక్కలు ప్లస్ ఈ బీట్రూట్ మొక్కలు పెరిగేది నార్మల్ గానే చూస్తున్నా నేను. కానీ నా చేతుల్లో పెరగనే పెరగదు అనుకున్న చెట్టు, మిరప చెట్టు. అందులో చిన్న చిన్న మిరపకాయలు చూసేసరికి ఆ హ్యాపీనెస్సే వేరే లెవెల్‌లో ఉంది నాకైతే. ఈ వానల కారణంగా చెట్లన్నీ పాలిష్ చేసినట్టు ఎంత బాగా గ్రీన్ కలర్‌లోకి మారిపోయాయో. చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయో చెట్లయితే. చాలా రోజులు కాదు నెలల తర్వాత మా బుడ్డోడు నూడిల్స్ అడిగేసరికి చేసి పెట్టా.